చూస్తున్నాము. అండ్ గత 4-5 రోజులు కాదు, వారం రోజుల పైనే మనం సింగరేణికి సంబంధించి ముఖ్యంగా నైని బ్లాక్ గురించి టెండర్లకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు చూస్తున్నాం. అఫ్ కోర్స్ ఈ విమర్శల బాణం అనేది అటు కాంగ్రెస్ అంతర్గతంగా మొదలైన కొన్ని కథనాల ప్రకారమే వచ్చినప్పటికీ ఆ తర్వాత బీఆర్ఎస్ దీన్ని పెద్ద ఎత్తున ఎత్తుకొని సింగరేణిపై ప్రైవేటు కత్తి అన్నటువంటి లైన్లోకి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టెండర్లు మాత్రమే కాదు, ఒకవైపు ఓవరాల్గా సింగరేణిలో ఉన్నటువంటి అంశాలు దానికి సంబంధించి కూడా జరుగుతోంది. ఒకవైపు కమిటీ కూడా ఈ టెండర్ రద్దుకు సంబంధించి ఇప్పుడు కేంద్ర బొగ్గు గనుల శాఖ ఒక కమిటీ వేసింది. ఆల్రెడీ ఆ విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనిపై డిస్కస్ చేద్దాం. అరవింద్ గారు మీరు మేబీ మ్యూట్ లో ఉన్నారని నేను అనుకుంటున్నా. మేడం చెప్పండి. ఈ సింగరేణికి సంబంధించి ఈవెన్ కేంద్రం కూడా సింగరేణి అంశాలకు సంబంధించి, భూములకు సంబంధించి కావచ్చు, బకాయిలకు సంబంధించి కావచ్చు, ఓవరాల్ గా కూడా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది మీ హయాంలో. అండ్ ప్రస్తుతం మీరున్నప్పుడు 37,000 కోట్ల బకాయిలు పెట్టిపోతే ఇటు కాంగ్రెస్ వచ్చినాక అది 47,000 కోట్లకు పెరిగింది. వీటన్నిటిపైన కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరు సింగరేణిపై ప్రైవేటు కత్తి వేలాడుతోంది అని చెప్పేసి మీరు అంటున్నారు. అసలు ఏంటి మేడం? తప్పకుండా సిట్టింగ్ జడ్జితోని విచారణ చేపియాలి అని చెప్పి హరీష్ రావు గారు పలుమార్లు కోరారు. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలని ఇవాళ దృష్టి మళ్లించేటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఆయన సొంత బహుమతి అయినటువంటి సృజన్ రెడ్డి గారికి జరిగినటువంటి టెండర్లను ఆయన కోసం 7 సార్లు టెండర్ రద్దు చేసినటువంటి విధానాన్ని కూడా ఆయన ప్రశ్నించిండు. ఆ రోజు మీరు గమనిస్తే పొద్దున ఆయన ఈ దీనిపైన ప్రెస్ మీట్ పెడితే సాయంత్రానికి ఆయన నోటీసులు వచ్చినటువంటి పరిస్థితి మీరు చూసింది. మీరే కాదు, తెలంగాణ సమాజం అంతా చూసింది. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే ఈ విధంగా నోటీసులు ఇస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు అవగతం చేసుకున్నారు. నిజంగా దీంట్లో అవినీతి జరిగిందా, జరగలేదా? దీంట్లో ఒకవేళ జరగకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు హరీష్ రావు గారు పలుమార్లు కోరారు మేడం. ఇవాళ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటువంటి పేరు నిజంగా బట్టి గారు మొన్న మాట్లాడుతూ ఇది ఇవాళ రాలేదు, బీఆర్ఎస్ పార్టీ హయాం నుంచి వచ్చినటువంటి నేపథ్యము అనేటువంటి విషయాన్ని తను చెప్పిండ్రు. ఎస్, ఆ రోజు వచ్చింది, కానీ ఆ రోజు కాంట్రాక్టర్ కనుక సైట్ విజిట్ చేస్తే ఆ సర్టిఫికేట్ ఎవరిస్తారు అంటే జిఎం గారు ఇస్తారు. ఆ జిఎం గారి దగ్గరికి మొన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా పోయి ఆ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వండి సుమా మాకు అనేటువంటి విజ్ఞప్తి చేసినా కూడా ఆ జిఎం గారి ఆఫీసుల ముందల వాళ్ళు సెల్ఫీలు దిగి, వీడియోలు దిగి వాళ్ళ పంపిస్తున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి, ఇవి పంపించమంటే బీఆర్ఎస్ పార్టీ పంపుతుంది అనేటువంటి విషయం కూడా ఇవాళ చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఒకటి మేడం, సింగరేణిలో అవినీతి జరిగిందా, జరగలేదా? జరిగితే ఎవరి దాంతో జరిగినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ సరే ఈ బట్టి విక్రమార్క గారు ఒకటి ఏమని అడుగుతా ఉన్నారు అంటే, హరీష్ రావు గారు మీరు లేఖ రాయండి, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను అనేటువంటి విషయం బట్టి గారు చెప్తా ఉన్నారు. మేడం, ఇవాళ నిందితుడుగా వాళ్ళ సొంత బావమరిది ఉన్నారు, ఆయన వాళ్ళ సొంత బావగారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళ ఆయనతో మాట్లాడితే ఏం ఉపయోగం ఉంటది, ఏం లాభం ఉంటది అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది కదా. కమిటీ విచారణే కావాలంటే నాకు లేఖ రాస్తే సరిపోయేది కదా అన్నారు. ఒకవేళ మీరు రాసిన తర్వాత చెయ్యకపోతే అప్పుడు అలా కూడా అడిగే అవకాశం ఉండేదిగా మేడం. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఇప్పుడు నిందితుడుగా మనం ఎవరైతే సృజన్ రెడ్డి గారు అంటున్నామో వాళ్ళ బావగారు, దీంట్లో న్యాయం జరుగుతుందా అనేటువంటి సహజమైనటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కాబట్టి దీంట్లో ముమ్మాటికి న్యాయం జరగదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ సిట్టింగ్ జడ్జితోని విచారణకు మేం సిద్ధం, మీరు సిద్ధమా అనేటువంటి విషయాన్ని హరీష్ రావు గారు పలుమార్లు ప్రశ్నించిండ్రు. ఇవాళ మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం మేడం. ఇవాళ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇవాళ స్వాతంత్ర 77 సంవత్సరాల లోపల అనేక అవన్నీ కూడా ఉన్నాయి, రాజ్యాంగంలోన అనేక అంశాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఏం రాజ్యాంగంలో అవుతుంది మేడం? ప్రశ్నిస్తే కేసులా, నిలదీస్తే అక్రమ నోటీసులా? ఇవా తెలంగాణ రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలు. ఎస్, ప్రజాపాలన అని చెప్పి మీరు బయటకు వచ్చిర్రు. ఎస్, గొప్పగా కేసీఆర్ గారి కంటే ఎక్కువ పనులు చేసి మీరు చూపియాలి.
ఇవాళ ఎన్ని స్కామ్లు మేడం ఈ సింగరేణిలోనే 3 స్కాములు బయటకు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సోలార్ స్కామ్ లో మేడం గోల్టీ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఒక మెగావాటుకు సహజంగా 3,50,00,000 రూపాయలు అవుతాయి. 3,50,00,000 రూపాయలు ఒక మెగావాట్కి అయితే దానికి అయ్యే ఖర్చు అంటే వేరే రాష్ట్రాల్లో భూమి వాళ్ళే ఇచ్చినాక కూడా వాళ్ళ దగ్గర తీసుకునేది ఒక మెగావాట్కు 3,50,00,000 అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి భూములు ఇచ్చిన తర్వాత కూడా ఒక మెగావాట్కు 5,04,00,000 రూపాయలు అంటే సుమారుగా 107 మెగావాట్లని అమ్ముకుంటున్నటువంటి నేపథ్యాన్ని బయట పెడతా ఉన్నాం. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవాళ జాబ్ క్యాలెండర్ అంటున్నా కానీ అవినీతి క్యాలెండర్ ని మీరు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా వాళ్ళు చెప్పినటువంటి డెలివరీ ఎక్కడైనా ఉందా మేడం? మీరు గమనిస్తే ఎక్కడైనా ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందా? ఇందాక మీరే చదివారు కదా, వాళ్ళు ఇస్తామన్నటువంటి ఉచిత విద్యుత్ ఇస్తలేరు అనేటువంటి విషయం మీరే చదివారు కదా. కాబట్టి తెలంగాణ ప్రజలు డెలివరీని తెలంగాణ ప్రజలు ఆశిస్తా ఉన్నారు. ఇవాళ కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళ బాసులు ఢిల్లీలో ఉంటారు. ఇన్నిసార్లు ఆయన ఢిల్లీకి పోతాడు. కనీసం వాళ్ళ దాంట్లో కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించాలన్నా కూడా ఢిల్లీ బాసుల పర్మిషన్ లేకుండా వీళ్ళు ప్రకటించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. మేము మోసపోయి గోసపడుతా ఉన్నాము అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇవాళ ఈ దీంట్లో మేడం న్యాయం, పోటీ, పారదర్శకత ఉండాలి. ఈ 3 సహజ సూత్రాలను తుంగలో తొక్కి మంగళం పాడి మీరు ఏం సాధిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ మేము ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా ఉంది మేడం. ఒకవేళ టెండర్లు పిలిచినప్పుడు సిఎం, పిడిఐ, మ్యాన్కో, ఆర్ఐటిఎస్ లాంటి ఒక పెద్ద సమస్యలతోని మాట్లాడుకొని వాళ్ళు అజ్జేయాలి. కానీ ఎట్లాంటి అంటే అనుభవం లేనటువంటి కాంట్రాక్టర్లతోని ఇవన్నీ జరపడము అని అంటే ఇక వెంకటనాయ గారు, ఓవరాల్ గా ఇక్కడ వచ్చినటువంటి సమస్య ముందు మొదలైంది సైట్ విజిట్ తోని మొదలైంది. అసలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ హయాం నుంచి. సో దాన్ని సమర్థించే ప్రయత్నమే భట్టి గారు చేస్తున్నారు అనేది హరీష్ రావు గారు మాట్లాడారు. మేడం అది వాస్తవం కదా.